హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు అబ్రా. అందరూ ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నారు అయితే అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసరికి నెట్వర్క్ అనాలిసిస్ సంబంధించి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. అదే సోర్సెస్. ఈ సోర్సెస్ అనేది మనకి నెట్వర్క్ అనాలిసిస్లో ఒక క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తుంది అనమాట. దీని కనుక మీరు నెగ్లెక్ట్ చేశారంటే దెబ్బ అయిపోతారు. ఓకే, సో నేను ఈ వీడియోలో మీకు సోర్సెస్ అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. బై ద ఎండ్ మీరైతే ఇక తిరిగి కూడా చూసుకోవాల్సిన లేదు నెట్వర్క్ అనాలిసిస్లో ఈ సోర్సెస్ యొక్క టాపిక్. ఓకే, సో లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ముందు సోర్సెస్ యొక్క టాపిక్ తెలుసుకోవాలంటే ముందు మీకు సోర్స్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. ఓకే, సో ఇక్కడ డెఫినేషన్ ఇచ్చాను, చూద్దాం. సో సోర్స్ ఈజ్ అన్ యాక్టివ్ సర్క్యూట్ కాంపోనెంట్ దట్ జనరేట్స్ or supplies electrical energy like voltage or current to a circuit. ఓకే, సో ఇక్కడ సోర్స్ అంటే ఏంటి? సో మీరు ఒక సర్క్యూట్ తీసుకుంటే మనం ఆ సర్క్యూట్లో బల్బులు కానీ ఆ బల్బులోకి వెళ్ళే కరెంట్ కానీ, లేదంటే ఒక రెసిస్టర్ తీసుకున్నాం అనుకోండి, ఆ రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ కానీ, ఇవన్నీ మనకి ఎలా వస్తున్నాయి? సో ఆ సర్క్యూట్లో మనకి ఒక సోర్స్ అనేది కనెక్ట్ అయి ఉంది కాబట్టి అదొక ఎనర్జీని పంపిస్తుంది. ఆ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీ పంపిస్తుంది కాబట్టి మనం ఈ వోల్టేజ్ని, కరెంట్ని ఆ సర్క్యూట్స్లో కనుక్కోగలుగుతున్నాం అనమాట. సో ఏం లేదు, సోర్స్ అంటే మనకి ఎనర్జీ సప్లై చేస్తుంది అనమాట, ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకే, దాని ద్వారా మనం అదే ఏంటంటే వోల్టేజ్ అనుకోవచ్చు, మీరు కరెంట్ అనుకోవచ్చు. ఓకే, సో సోర్స్ ఉండడం వల్ల మనకు వోల్టేజ్ ఉంటుంది, కరెంట్ కూడా ఫ్లో అవుతుంది అనమాట ఆ సర్క్యూట్లో. ఓకే, అర్థమైంది కదా. ఓకే, సో సోర్సెస్ అనేది మనకి రెండు రకాలు అయితే ఉంటున్నాయి. ఓకే, ఇక్కడ మీకు చూపించినట్టు. సో ఫస్ట్ వచ్చేసి ఇండిపెండెంట్ సోర్స్, నెక్స్ట్ వచ్చేసి డిపెండెంట్ సోర్స్. సో సోర్స్ అయితే రెండు రకాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఇండిపెండెంట్ సోర్స్, నెక్స్ట్ వచ్చేసి డిపెండెంట్ సోర్స్. సో ఇండిపెండెంట్ సోర్స్ అంటే ఏంటి చూద్దాం. ముందు ఫస్ట్ అదే కదా ఉంది. సో ఇండిపెండెంట్ సోర్స్ అంటే చూద్దాం కదా. సో ఇండిపెండెంట్ సోర్స్ ఆర్ నాట్ డిపెండెంట్ on any network variable such as current or voltage. ఓకే, సో ఓకే, ఇండిపెండెంట్ సోర్స్ అంటే ఏంటంటే, సో ఏదో ఒక సోర్స్ తీసుకోండి. సో ఆ సోర్స్ వచ్చేసి ఏంటంటే మనం ఒక సర్క్యూట్కి కనెక్ట్ చేసాం, ఆ సర్క్యూట్కి కొన్ని బ్రాంచెస్ అయితే ఉంటాయి కదా. సో ఆ సోర్స్ అనేది మనకి ఆ బ్రాంచెస్లో ఉన్న ఏదో ఒక బ్రాంచ్లో ఉన్న కరెంట్ మీద కానీ, ఆ బ్రాంచుల్లో ఉన్న వోల్టేజ్ మీద కానీ, ఆ బ్రాంచుల్లో ఉంటుంది కదా కొంత వోల్టేజ్, ఆ వోల్టేజ్ మీద కానీ డిపెండ్ అవ్వకూడదు. దాన్ని మనం ఇండిపెండెంట్ సోర్స్ అంటాం అనమాట. అర్థమైంది కదా. సో ఏం లేదు, ఏదో ఒక సర్క్యూట్లో మనకి కొన్ని బ్రాంచెస్ ఉంటాయి, ఆ బ్రాంచెస్లో ఏదో ఒక బ్రాంచ్ తీసుకోండి మీరు. సపోజ్ ఈ సోర్స్ అనేది మనం తీసుకున్న సోర్స్ అనేది దాని మీద ఆ బ్రాంచుల్లో ఫ్లో అయ్యేటువంటి కరెంట్ మీద డిపెండ్ అవ్వకూడదు, అండ్ ఆ బ్రాంచుల్లో ఉన్న వోల్టేజ్ మీద కూడా డిపెండ్ అవ్వకూడదు. ఇది మనకి ఇండిపెండెంట్ సోర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిపెండెంట్ సోర్స్ అంటే ఏంటి? డిపెండెంట్ సోర్స్ అంటే ఇక్కడ చూడండి, మనకు డెఫినేషన్ కూడా ఉంది. సో డిపెండెంట్ సోర్స్ ఆర్ ద డిపెండెంట్ ఆన్ ఎనీ నెట్వర్క్ వేరియబుల్ సచ్ యాజ్ కరెంట్ ఆర్ వోల్టేజ్. ఓకే, ఏంటండి? సో సేమ్ ఇందాకలాగే మీకు ఒక సోర్స్ ఇచ్చాను. సో మీ దగ్గర ఉన్న సోర్స్ ఒక సర్క్యూట్కి కనెక్ట్ చేశారు. ఆ సర్క్యూట్లో కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి. ఆ బ్రాంచెస్లో మనకు కొంత కరెంట్ ఫ్లో అవుతుంది, అండ్ కొంత వోల్టేజ్ కూడా ఉంది కొన్ని బ్రాంచెస్ దగ్గర. ఓకే, సో ఇప్పుడు మీరు తీసుకున్న ఆ సోర్స్ అనేది ఏదో ఒక బ్రాంచ్లో ఉన్న కరెంట్ మీద డిపెండ్ అవ్వచ్చు, లేదంటే ఆ బ్రాంచ్లో ఉన్న వోల్టేజ్ మీద అయినా డిపెండ్ అవ్వచ్చు. ఓకేనా. సో మీరు తీసుకున్న సోర్స్ అనేది ఏదో ఒక బ్రాంచ్లో ఉన్న కరెంట్ మీద అయినా డిపెండ్ అవ్వచ్చు, లేదంటే ఆ బ్రాంచ్లో ఉన్న వోల్టేజ్ మీద అయినా డిపెండ్ అవ్వచ్చు అనమాట. ఇది డిపెండెంట్ సోర్స్. ఓకే, సో అర్థమైంది కదా ఇండిపెండెంట్ సోర్స్ అంటే, డిపెండెంట్ సోర్స్ అంటే. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక సర్క్యూట్ చూపిస్తున్నాను. మీకు ఇండిపెండెంట్ సోర్స్ ఏంటి, డిపెండెంట్ సోర్స్ ఏంటి మీకు చెప్పడం కోసం నేనైతే ఈ సర్క్యూట్ అది డ్రా చేశాను. ఓకే, సో ఇక్కడ మీకు ఒక సర్క్యూట్ కనిపిస్తుంది. ముందు మీరు ఐడెంటిఫై చేయండి ఇక్కడ ఎన్ని సోర్స్లు ఉన్నాయో. నేనైతే S1 అని ఎస్లని ఇండికేట్ చేశాను, ఎన్ని సోర్స్లు ఉన్నాయి. సో ఇదొక సోర్స్, ఇది ఇంకోటి సెకండ్ సోర్స్, ఇది థర్డ్ సోర్స్, ఇది ఒక సోర్స్, ఇది డైమండ్లో ఉంది కూడా. సో ఇది వచ్చేసి ఫోర్త్ సోర్స్. సో మొత్తం ఎన్ని సోర్స్లు ఉన్నాయి? 4 సోర్స్లు ఉన్నాయి. S1, S2, S3, S4. ఓకే, సో S1, S2, S3, S4. ఓకే, సో ఇప్పుడు మనకి ఏది
డిపెండెంట్ సోర్సు ఏది, ఇండిపెండెంట్ సోర్స్లో చెప్పాలి మనం. సో నేను చెప్పింది మీరు ఫాలో అయ్యారు కదా. ఏదో ఒక బ్రాంచ్లో ఉన్న వోల్టేజ్ మీద కానీ కరెంట్ మీద కానీ డిపెండ్ అవుతే ఆ సోర్స్ని మనం డిపెండెంట్ సోర్స్ అంటాం, డిపెండ్ అవ్వకపోతే ఇండిపెండెంట్ సోర్స్ అంటాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 6 వోల్ట్ అని ఉంది. ఇది దేని మీద డిపెండ్ అవుతుందా? లేదు, అవ్వట్లేదు. సో ఇదేంటి? ఇండిపెండెంట్ సోర్స్. సో S1 అనేది నేను ఇండిపెండెంట్ సోర్స్ రాస్తున్నాను, ఇండిపెండెంట్ సోర్స్ అనమాట S1 వచ్చేసి. ఓకే, బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, S2 దగ్గరకు వద్దాం. ఇది 10 ఆంపియర్ కరెంట్ సోర్స్ అనమాట. ఓకే, ఇది వచ్చేసి కరెంట్ సోర్స్. ఎంత ఉంది కరెంట్ సోర్స్ అంటే 10 ఆంపియర్ ఉంది. సో ఇది దేని మీద డిపెండ్ అవుతుందా? లేదే, మీకేం డిపెండ్ అవ్వట్లేదు, కనిపించలేదే. ఓకే, డిపెండ్ అవ్వట్లేదు. సో ఇదేంటి? ఇండిపెండెంట్ సోర్స్ అనమాట. ఓకే, ఇక్కడ దాకా అర్థమైంది కదా. నెక్స్ట్ S3 చూడండి, S3. సో ఇక్కడ మీరు S3 చూసినట్టయితే సేమ్ ఇలాగే ఉంది. ఐ మీన్ దీనికి లానే, బట్ మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3V2 అని కనిపిస్తుంది. అంటే ఇది దేని మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ చూడండి మీకు. సో ఈ రెసిస్టర్స్లో ఒక R2 అనే రెసిస్టెన్స్ దగ్గర వోల్టేజ్ వచ్చేసి V2 అనమాట. సో V2 కాబట్టి మనకి ఈ సోర్స్ అనేది దీని మీద, అంటే ఈ సోర్స్ అనేది దీని యొక్క వోల్టేజ్ మీద అయితే డిపెండ్ అవుతుంది. సో మీకు అర్థమైపోయింది, దీని మీద కనిపెట్టేసరి ఇదేంటి మనకి డిపెండెంట్ సోర్స్. ఓకే, బాగుంది. నెక్స్ట్ S4 ఏంటో చెప్పాలి. S4 వచ్చేసి మీకు వచ్చేసి ఒక కరెంట్ డైరెక్షన్ అయితే చూపిస్తుంది. ఇది వచ్చేసి ఒక కరెంట్ సోర్స్ సింపుల్గా. బట్ ఇది డిపెండెంట్ ఇండిపెండెంట్ చెప్పాలంటే మీరు మళ్ళీ కొంచెం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ I1 అని కనిపిస్తుంది. సో ఇది ఏదో ఒక బ్రాంచ్లో ఉన్న కరెంట్ మీద అయితే మనకి డిపెండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ R1 అనే రెసిస్టర్ ఉంది, ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ I1 అనమాట. సో ఈ సోర్స్ వచ్చేసి మనకి ఈ బ్రాంచ్ యొక్క రెసిస్టర్లో ఫ్లో అయ్యేటట్టు కరెంట్ మీద అయితే డిపెండ్ అవుతుంది. సింపుల్గా ఏం లేదు, ఈ సోర్స్ వచ్చేసి ఈ బ్రాంచ్లో ఫ్లో అయ్యే కరెంట్ మీద డిపెండ్ అవుతుంది అంతే. సో S4 వచ్చేసి ఏమవుతుంది మనకి? ఎస్, డిపెండెంట్ సోర్స్. డిపెండ్ అవుతుంది కదా కరెంట్ మీద, సో డిపెండెంట్ సోర్స్ అనమాట. అర్థమైందా ఐడెంటిఫికేషన్? సో ఏది ఇండిపెండెంట్ సోర్స్, ఏది డిపెండెంట్ సోర్స్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ మీన్ మీరు ఏ ఇండిపెండెంట్ సోర్స్ ఎలా ఉంటాయి, డిపెండెంట్ సోర్స్ ఎలా ఉంటాయి మీకు తెలియదు కదా. సో నేను చెప్తాను. ఓకే, సో ముందుగా ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ రిప్రజెంటేషన్స్ అనమాట ఇవి. సో ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్లు ఇలా ఉంటాయి అని నేను చూపిస్తున్నాను, చూడండి. ముందుగా మీకు మ్యాక్సిమం ఈ 2 సోర్స్లు అందరూ చూసే ఉంటారు. సో ఇవి వచ్చేసి ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్లు అనమాట. అది కూడా DC, డైరెక్ట్ కరెంట్ అనమాట. ఓకే, సింపుల్గా బ్యాటరీలు అనుకోవచ్చు. ఓకే, అలాగే ఉంటాయి. నెక్స్ట్ నాన్ సైన్సాయిడల్ ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్కి అయితే ఎలా ఉంటుంది? ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్, సో నాన్ సైన్సాయిడల్ అయితే మనకి ఇలా ఉంటుంది. e⁻t గుర్తుపెట్టుకోండి, e⁻t వస్తుంది అండ్ ఇక్కడ ωt వస్తుంది. ωt అవసరం లేదు, e⁻లో ఏమన్నా ఉంటే అది నాన్ సైనసాయిడల్లో వస్తుంది. మెయిన్ అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అది నెక్స్ట్. అండ్ ఇలాంటి సింబల్స్ చూడండి, మీరు ఇక్కడ వాల్యూలు కాదు చూడాల్సింది, సింబల్స్ చూసుకోండి ఇలా ఉంటాయి. అండ్ ఇలా ఉండి ఇలా ప్లస్ సింబల్ ఉంటే ఇది వచ్చేసి ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్. అవి కూడా ఏసీ అనమాట, అవి కూడా ఏసీ అనమాట, ఆల్టర్నేటింగ్ కరెంట్కి సంబంధించి. సో ఇక్కడ ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్ వచ్చింది, అండ్ ఇది ఉంటాయి. ఇక్కడ ప్లస్ వచ్చింది, సింగిల్ ప్లస్, 2 సేమే, బట్ ఇక్కడ మైనస్ రాలేదు, ఇక్కడ మైనస్ వచ్చింది. ఇది దీనికి సంబంధించిన వాల్యూ. మీకు అంత ఈ వాల్యూ గుర్తుపెట్టుకోవసం లేదు. దీనికి e⁻t గుర్తుపెట్టుకొని, దీనికి ప్లస్, ఈ సింబల్ ప్లస్, ఈ సింబల్ మైనస్ గుర్తుపెట్టుకోండి. అది మ్యాక్సిమం మనకి ఇది ఈ 3 అయితే అడగడు. మ్యాక్సిమం ఈ 2 ఎక్కువ మీకు కనిపిస్తాయి. వెరీ రేర్ కేసుల్లో ఇవి మీకు కనిపిస్తాయి, బట్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూద్దాం. చలో. సో నెక్స్ట్ వచ్చేసి ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ రిప్రజెంటేషన్ అనమాట. ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ రిప్రజెంటేషన్. సో కరెంట్ సోర్స్ వచ్చేసి మనకి నార్మల్గా ఇలా ఉంటుంది అనమాట. ఇండిపెండెంట్ అయితే అంటే దేని మీద డిపెండ్ అవ్వదు.
ఇందాక చూపించింది కూడా ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ దేని మీద డిపెండ్ అవ్వదు. ఓకే, సో ఇది 5 ఆంపియర్స్ దేని మీద డిపెండ్ అవ్వదు. యాక్చువల్లీ ఇది మనం ఎక్కువ చూస్తాం. అండ్ నెక్స్ట్ నేను చెప్పాను కదా, ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ నాన్ సైనసాయిడల్ వచ్చిందంటే ఈ పవర్ మైనస్ టీ అయితే గుర్తుపెట్టుకోండి. మీకైతే నాన్ సైనసాయిడల్ కింద అయితే వస్తుంది ఇది. ఓకేనా, కరెంట్ సోర్సే బట్ మైనస్ టీ వచ్చింది నాన్ సైనసాయిడల్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ సింబల్ చూడండి, కొంచెం వెరైటీగా ఉంది మీకు. సో ఇలా ఒకటి వచ్చింది అండ్ ఇలా ఇక్కడ కరెంట్ సోర్స్ ఉంది. ఓకే, ఇది కరెంట్ సోర్స్. ఇది వచ్చేసి ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్, అవి కూడా ఏసీకి సంబంధించినవి. ఓకే, ఏసీకి సంబంధించినవి. అండ్ ఇది కూడా అంతే. యాక్చువల్లీ ఇది ఇలా ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే అది కరెంట్ సోర్స్ అవుతుంది. సో ఇది అనమాట మనకి ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్లు రిప్రజెంటేషన్. మీరైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, మ్యాక్సిమం ఈ 2 తక్కువ అడుగుతాడు, ఇది కూడా చాలా రేరుగా అడుగుతాడు, ఇదైతే మళ్ళీ ఎక్కువ అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి ఈజీగా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు ఇందాక మీరు ఎక్కడైతే కన్ఫ్యూజ్ అయ్యారో అదే టాపిక్ ఇది, డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ రిప్రజెంటేషన్. ఎస్, డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్. డిపెండెంట్ సోర్స్ అంటే ఏమనుకున్నాం మనం, ఏదైనా బ్రాంచ్లో యొక్క కరెంట్లో కానీ కరెంట్ మీద కానీ వోల్టేజ్ కానీ మీద మన సోర్స్ అనేది డిపెండ్ అయితే దాన్ని మనం సింపుల్గా డిపెండెంట్ సోర్స్ అన్నాం. వోల్టేజ్ సోర్స్ కరెంట్ సోర్స్ తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, సో డిపెండెంట్ సోర్స్ యొక్క బండ గుర్తు ఏంటంటే ఇవన్నీ డిపెండెంట్ సోర్స్ అని డైమండ్ షేపుల్లో ఇండికేట్ చేస్తారనమాట. అండ్ అందులోకి వోల్టేజ్ అన్నాం కాబట్టి ప్లస్ పొలారిటీస్ ఉంటాయి, ప్లస్ మైనస్ ఉంటాయి అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అంటే డిపెండెంట్ అంటే డైమండ్లో ఉంటుంది, వోల్టేజ్ సోర్స్ అంటే పొలారిటీస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫస్ట్గా అందులో మనం మాట్లాడుకునేది వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్, VCVS. ఓకే, సో దీన్ని వోల్టేజ్ కంట్రోల్ అని అనొచ్చు, లేదంటే వోల్టేజ్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అని కూడా మీరు అనుకోవచ్చు. 2 విధాలుగా అంటారు, మీకు ఏదైనా పర్లేదు. ఓకే, సో కొంతమంది ఇలా అంటారు, కొంతమంది ఈ నోటేషన్తో అంటారు, కొంతమంది ఈ నోటేషన్తో అంటారు. మీకు ఏదైనా 2 కరెక్టే. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ మీకు సోర్స్ కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి ఇదే సోర్స్ ముందు మీరు ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత దేని మీద డిపెండ్ అవుతుందో మాట్లాడుకుందాం. ఇక్కడ నేనేమి ఇచ్చాను, వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ లేదా వోల్టేజ్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ 2 ఒకటే కాబట్టి. సో ఇక్కడ నేను VC మూసేస్తే ఇక్కడ నాకేంటి VS కనిపిస్తుంది, అంటే ఇది ఒక వోల్టేజ్ సోర్స్. మీరు డైమండ్ షేప్ ఫస్ట్ మీరు పొలారిటీస్ కనపడుతుంది కాబట్టి ఇది ఒక వోల్టేజ్ సోర్స్, డైమండ్ షేప్లో ఉంది కాబట్టి ఇది ఒక డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్. దేంతో డిపెండ్ అయింది మనకి ఇప్పుడు వస్తుంది. సో ఇది దేంతో డిపెండ్ అయింది, VCతో డిపెండ్ అయింది. VC అంటే వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ డిపెండ్ అంటే ఇది వోల్టేజ్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇదిగోండి ఇక్కడ వోల్టేజ్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, అండ్ ఇది ఎన్ని టైమ్స్ డిపెండ్ అవుతుంది. ఓకే, ఇది ఎన్ని టైమ్స్ డిపెండ్ అవుతుంది. ఓకే, ఇది వోల్టేజ్ మీద డిపెండ్ అవుతుంది. యాక్చువల్గా ఈ Vx అనేది ఉంది కదా, దీన్ని మనం ఏమంటామంటే మీరు 2 విధాలుగా అనుకోవచ్చు, ఏమైనా పర్లేదు. ఓకే, 2 విధాలుగా అనుకోవచ్చు. ఎన్నో వోల్టేజ్ యొక్క మీద డిపెండ్ అవుతుంది, ఎన్నో వోల్టేజ్ మీద డిపెండ్ అవుతుంది అంటే మీకు ఇక్కడ కన్ఫ్యూజన్ ఉండొచ్చు, దీన్ని క్లియర్ చేస్తాను. సో నేను ఒక సిరీస్ కాంబినేషన్ తీసుకున్నాను. సో ఇక్కడ R1 R2 R3 ఉన్నాయి. సో మీకు తెలుసు వీటిల్లో వోల్టేజ్లు ఏముంటాయి, డిఫరెంట్ ఉంటాయి, V1 V2 V3. సో ఇప్పుడు నేను దీన్ని తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేశాను అనుకోండి, ఈ వోల్టేజ్ సోర్స్. సో ఇది ఏదో ఒక వోల్టేజ్ మీద డిపెండ్ అవ్వాలి కదా. సో V1 మీద డిపెండ్ అవుతుందా, V2 మీద డిపెండ్ అవుతుందా, V3 మీద డిపెండ్ అవుతుంది. దాన్ని మనం ఏం రాస్తాం, Vx మీద డిపెండ్. దీన్ని ఏమంటాం, ఎన్నో వోల్టేజ్ ఒక నెంబర్ మీద డిపెండ్ అవుతుంది, ఎన్నో వోల్టేజ్. సో 1 మీద డిపెండ్ అవుతుంది, 2 మీద డిపెండ్, 3 మీద డిపెండ్. అండ్ ఏ వచ్చేసి ఎన్నిసార్లు డిపెండ్ అవుతుంది. ఓకే, ఎన్నిసార్లు డిపెండ్ అవుతుంది. ఓకే, సో ఏ వచ్చేసి యూనిట్లెస్ క్వాంటిటీ. గుర్తుపెట్టుకోండి, యూనిట్లెస్ క్వాంటిటీ ఎందుకనంటే ఇక్కడ మనం ఫైనల్లీ ఈ సర్క్యూట్ నుంచి మనం ఏం కనుక్కుంటామంటే దీని యొక్క వోల్టేజ్ కనుక్కుంటాం అనమాట. ఇదేం సోర్సు, వోల్టేజ్ సోర్స్. సో దేని మీద డిపెండ్ అవుతుంది, వోల్టేజ్ మీద డిపెండ్ అవుతుంది. మనం ఏం కనుక్కుంటున్నాం, దీని యొక్క వోల్టేజ్ కనుక్కుంటున్నాం టోటల్. సో V అవుట్పుట్ కనుక్కుంటున్నాం అనమాట దీని నుంచి మనం. సో V అవుట్పుట్ కనుక్కుంటున్నాం కాబట్టి ఫార్ములా వచ్చేసి V అవుట్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది రాయండి. సో A ఇంటూ Vx అనమాట. ఓకే, ఎన్నో వోల్టేజ్ యొక్క నెంబర్ మీద డిపెండ్ అవుతుంది ఇది. సో మనకేం తెలుసు, A ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని డివైడ్ చేయండి, అంటే V అవుట్పుట్ బై
విఎక్స్ అనమాట, వి అవుట్పుట్ బై విఎక్స్. ఓకే, వి అవుట్పుట్ బై విఎక్స్. సో నాకు వోల్టేజ్కి మనకి యూనిట్ ఏంటి వి, అండ్ మళ్ళీ కిందది కూడా వోల్టేజ్ కాబట్టి వి. సో ఈ క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది, 1 వస్తుంది. అంటే ఇది యూనిట్లెస్ క్వాంటిటీ. ఓకే, అర్థమైంది కదా ఇది ఎందుకు యూనిట్లెస్ క్వాంటిటీ అయిందో. నేనైతే క్లారిటీ అయితే చెప్పినట్టున్నాను. ఇంకా ఇది అనమాట. లేదు మీరు అనుకోవచ్చు ఇది ఎన్నో వోల్టేజ్ యొక్క నెంబర్ అనుకోవచ్చు. నేనేం చెప్పాను, ఎన్నో వోల్టేజ్ యొక్క నెంబర్ అన్నాను కదా, ఇది 1, 2, 3. లేదంటే మీరు సింపుల్గా ఎలా అయినా చెప్పుకోవచ్చు, ఏదో ఒక బ్రాంచ్లో సమ్ వోల్టేజ్ మీద డిపెండ్ అవుతుందన్నమాట ఈ విఎక్స్. ఏదో ఒక బ్రాంచ్లో, ఇది ఒక బ్రాంచ్ అనుకోండి. సో ఈ బ్రాంచ్లో సమ్ వోల్టేజ్ మీద డిపెండ్ అవుతుంది. సో వీటి మీద డిపెండ్ అవుతుంది అనుకోండి. లేదంటే ఈ వోల్టేజ్ నెంబర్లు ఉన్నాయి కదా, ఎన్నో వోల్టేజ్ యొక్క నెంబర్ అనమాట డిపెండ్ అవుతుంది అది. ఓకే, సో ఇది క్లారిటీ వచ్చేసింది మీకు. ఒకటి క్లారిటీ వచ్చిందంటే మిగిలినవన్నీ క్లారిటీ వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్. సో దీన్ని మనం ఏమంటాం, సిసివిఎస్ అనమాట, కరెంట్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్. ఏంటి కరెంట్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ అంటే మనకి ముందు తెలియాల్సిందే సోర్స్ ఏంటి అనేది. సో మనకి ఇది వచ్చేసి వోల్టేజ్ సోర్స్ విఎస్ అంటే వోల్టేజ్ సోర్స్. సో పొలారిటీ మీరు చూడగానే అబ్జర్వ్ చేసేది, పొలారిటీస్ ఉన్నాయంటే వోల్టేజ్ సోర్స్, డైమెన్షిప్ ఉందంటే డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్. బట్ దేని మీద డిపెండ్ అవుతుందో మనకు తెలియదు. దేని మీద డిపెండ్ అవుతుందో తెలుసుకోవాలంటే దీని పక్కన ఉన్నది మనం దీన్ని మ్యాగ్నిట్యూడ్ చూడాలన్నమాట. దీని పక్కన ఉన్నది. సో అది మీకు చూస్తుంటే బిఐఎక్స్ కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇందాక దీని యొక్క యూనిట్ చెప్పలేదు. దీని యొక్క వి అంటే ఈ వోల్టేజ్ సోర్స్ యొక్క యూనిట్ వి అనమాట. ఏ యొక్క యూనిట్ ఏం లేదు, వి యొక్క యూనిట్ వి. అండ్ ఈ అవుట్పుట్ ఉంది కదా, వి అవుట్పుట్, దీని యొక్క యూనిట్ వచ్చేసి వి. దీని యొక్క యూనిట్ నో యూనిట్ అనమాట. ఓకే, జాగ్రత్త గుర్తుపెట్టుకున్నది. సో బిఐఎక్స్ అంటే ఏం లేదు. సో మనం దీన్ని మనం ఏమంటామంటే ఐఎక్స్ కానీ కనిపిస్తుంది కదా. సో దీన్ని మీరు సింపుల్గా ఏదో ఒక బ్రాంచ్లో కరెంట్ మీద సో మన ఈ వోల్టేజ్ సోర్స్ అనేది డిపెండ్ అవుతుంది. లేదంటే ఎన్నో బ్రాంచ్ యొక్క కరెంట్ మీద డిపెండ్ అవుతుంది. సపోజ్ మీరు ఇక్కడ నేను ప్యారల్ కాంబినేషన్ తీసుకున్నాను అనుకోండి. సింపుల్గా ఒక ప్యారల్ కాంబినేషన్ తీసుకున్నాను. ఇది ఒక ప్యారల్ కాంబినేషన్ మన కరెంట్ డిఫరెంట్ ఉంటుంది కదా. ఇది I1 అనుకోండి, ఇది ఒక I2 అనుకోండి, ఇది I3 అనుకోండి. సో ఎన్నో బ్రాంచ్లో సో ఏదో ఒక బ్రాంచ్లో మీకు కరెంట్ మీద డిపెండ్ అవుతుంది. లేదంటే కనుక ఎన్నో బ్రాంచ్ యొక్క కరెంట్ నెంబర్ అనమాట. ఎన్నో బ్రాంచెస్ ఈ బ్రాంచ్ అనుకోండి, ఈ బ్రాంచ్ యొక్క కరెంట్ నెంబర్ అంతా I2. సో I2 మీద డిపెండ్ అవుతుంది. సో 2 విధాలుగా మీరు చెప్పుకోవచ్చు. ఓకే, సో దీని నుంచి మనం ఏం కనుక్కుంటున్నాం, వి అవుట్పుట్ కనుక్కుంటున్నాం. అంటే వోల్టేజ్ టోటల్. సో వి అవుట్పుట్ అయితే మనం కనుక్కుంటాం. ఓకే, సో దీని యొక్క యూనిట్ చూసుకున్నట్టయితే దీన్ని ఏమన్నాను నేను, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్ డిపెండ్స్ అనమాట. ఇది బి వచ్చేసి ఇక్కడ కూడా ఏ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్ డిపెండ్స్ వోల్టేజ్ క్వాంటిటీ మీద. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ కరెంట్ క్వాంటిటీ మీద ఎన్నిసార్లు డిపెండ్ అవుతుందో ఈ వోల్టేజ్ సోర్సు. ఎన్నిసార్లు ఈ వోల్టేజ్ సోర్సు ఈ కరెంట్ క్వాంటిటీ మీద డిపెండ్ అయ్యేదాన్ని మనం చెప్పేదాన్ని బి అంటాం అనమాట. దీని యొక్క యూనిట్ ఓం. ఇది ఎలా వచ్చిందంటే, సో వి అవుట్పుట్ మనం ఈజ్ ఈక్వల్ టు చేస్తే ఇది రాసుకుంటాం. సో బిఐఎక్స్. ఓకే, బిఐఎక్స్ రాశాను నేను. బీని ఇక్కడ ఉంచేసి ఐఎక్స్ని డివైడ్ చేస్తే వి అవుట్పుట్ బై ఐఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి. సో వి అవుట్పుట్ అంటే యూనిట్ వి, ఐఎక్స్ అంటే నాకు యూనిట్ యాంపియర్. సో వోల్ట్ బై యాంపియర్ అంటే నాకు ఏమొస్తుంది, సింపుల్గా నాకు వచ్చేసి రెసిస్టర్ వస్తుంది. సో ఇది బి యొక్క యూనిట్ అనమాట. ఇలా నేను యూనిట్ అయితే చెప్పాను మీకు. సో ఇది దేని మీద డిపెండ్ అవుతుంది, సింపుల్గా కరెంట్ కంట్రోల్ అయినా కరెంట్ డిపెండ్ అయినా మీకు సేమే. సో కరెంట్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ లేదా కరెంట్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్. సో ఈ సోర్స్ అనేది కరెంట్ మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి డిపెండెంట్ కరెంట్ సోర్స్ రిప్రజెంటేషన్. ఇప్పటిదాకా మనం చూస్తుంది ఏంటి, డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ రిప్రజెంటేషన్. సో ఇప్పుడు కరెంట్ సోర్స్ రిప్రజెంటేషన్ అయితే చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సోర్సెస్. సో మీకు ముందు ఇది ఏ సోర్స్ ఐడెంటిఫై చేయాలి. సో వోల్టేజ్ డిపెండెంట్ అయినా లేదా కంట్రోల్ అయినా ఒకటే కాబట్టి వోల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్స్ అంటే విసిసిఎస్.
ఓకే, VCCS. ఇక్కడ నాకు ఏ సోర్స్ తెలియాలంటే ఈ VCC మూసేస్తే నాకు CS వస్తుంది. CS అంటే కరెంట్ సోర్స్ అనమాట. సో ఇది కరెంట్ సోర్స్, యారో మార్క్ ఉంది కదా, సో కరెంట్ యొక్క డైరెక్షన్ చూపిస్తుంది కాబట్టి ఇది కరెంట్ సోర్స్. ఓకే, సో పోలారిటీస్ చూపిస్తే కనుక మీకు ఒక వోల్టేజ్ సోర్స్. ఓకే, సో ఇప్పుడు మనకు కరెంట్ సోర్స్ అనమాట ఇది. సో ఈ కరెంట్ సోర్స్ దేని మీద డిపెండ్ అవుతుంది అది మనకు తెలియాలి ఇప్పుడు. సో ఇది డిపెండెంట్ కాబట్టి మనకి డైమండ్లో చూపించాను. ఇది దేని మీద డిపెండ్ అవుతుంది ఇప్పుడు మనకు తెలియాలి. ఈ దేని మీద డిపెండ్ అవుతుంది తెలియాలంటే మనకి పక్కన ఇక్కడ రాసి ఉంటుంది CVX ఏ అని ఉంది. ఇది యూనిట్ ఏ అనమాట. దీని నుంచి ఫైనల్గా ఈ సోర్స్ నుంచి మనం ఏం కనుక్కుంటున్నాం, ఫైనల్గా V అవుట్ కనుక్కుంటున్నాం అనమాట. సో సారీ, V అవుట్ కాదు, I అవుట్ కనుక్కుంటున్నాం. కరెంట్ అవుట్ ఎంత అవుట్పుట్ కనుక్కుంటున్నాం అనమాట. సో టోటల్ కరెంట్ కనుక్కుంటున్నాం సింపుల్గా. ఓకే, సో I అవుట్ కనుక్కుంటున్నాం. సో I అంటే దీనికి యాంపియర్ యూనిట్, అండ్ ఇక్కడ C అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ వోల్టేజ్, అండ్ ఇక్కడ VX అంటే ఏదో ఒక బ్రాంచ్లో ఉన్న వోల్టేజ్ మీద డిపెండ్ అవుతుంది, లేదంటే ఎన్నో వోల్టేజ్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. V1 V2 V3 సేమ్. దీని యొక్క యూనిట్ ఓమ్ ఆర్ మో అనమాట. ఇది ఎలా వచ్చిందంటే, సో V అవుట్పుట్ చూడండి మళ్ళీ సేమ్ అదే. V అవుట్పుట్ ఈక్వల్ టు దీనికి ఈక్వల్ చేయండి CVX. సో VXని డివైడ్ చేయండి, V అవుట్పుట్ ఈక్వల్ టు CV. సో V అవుట్పుట్ యొక్క యూనిట్ వచ్చేసి మనకి యాంపియర్ అనమాట. V యొక్క యూనిట్ వచ్చేసి వోల్ట్. సో మనకేం తెలుసు, దీన్ని మనం ఓమ్ ఇన్వర్స్ దీన్ని V/A అంటే ఓమ్ అంటాం, బట్ దీన్ని ఇన్వర్స్లో ఉంది కాబట్టి ఓమ్ ఇన్వర్స్, లేదంటే మీరు మో అనుకోవచ్చు అనమాట, మో. సో ఇది C యొక్క యూనిట్ అనమాట. ఓకే, అర్థమైంది కదా మీకు. VCCS. నెక్స్ట్ లాస్ట్ ఇది. సో కరెంట్ కంట్రోల్ అయినా డిపెండ్ అయినా సేమ్ కాబట్టి, సో కరెంట్ సోర్స్. సో CCCS అనమాట. ఇది భలే ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. CCCS. సో CCCS అంటే ఏంటి, సో మనకి ఏ సోర్స్ తెలియాలి, ఫస్ట్ రెండు మూసేస్తే CS. సో ఇది కరెంట్ సోర్స్ మీకు తెలిసిపోద్ది. కరెంట్ సోర్స్ అంటే డైరెక్షన్, సో డయాగ్నల్ ఉండి కరెంట్ ఉంటే కరెంట్ డైరెక్షన్ చూపిస్తే ఇది కరెంట్ సోర్స్, డయాగ్నల్గా ఉందంటే డిపెండ్ అని అర్థం. ఓకే, సో ఇప్పుడు ఇది దేని మీద డిపెండ్ అవుతుందో మీకు తెలియాలి అంటే ఇక్కడ పక్కన I వచ్చింది అనుకోండి. సో ఇక్కడ I వచ్చింది, ఇక్కడ V వచ్చిందంటే వోల్టేజ్ మీద డిపెండ్ అవుతుంది, I వచ్చిందంటే కరెంట్ మీద డిపెండ్ అవుతుంది. సేమ్, ఇది ఒక సింపుల్ లాజిక్, ఏం లేదు అంతకంట. సో దీని నుంచి మనం ఏం కనుక్కుంటాం, I అవుట్పుట్ కనుక్కుంటాం. I అవుట్పుట్. సో అవుట్పుట్ యొక్క యూనిట్ ఏంటి, యాంపియర్. ఈ యూనిట్ ఇక్కడ రాసాం, దీని యూనిట్ కూడా ఇక్కడ రాసాం. ఓకే, ఇది యూనిట్లెస్ క్వాంటిటీ అనమాట. ఎందుకు యూనిట్లెస్ క్వాంటిటీ అంటే ఇక్కడ మీకు D అంటే ఏంటో తెలుసు, I అంటే ఏంటో కూడా తెలుసు, మళ్ళీ చెప్పలేదు. ఇది యూనిట్లెస్ క్వాంటిటీ. ఎందుకు యూనిట్లెస్ క్వాంటిటీ అంటే సేమ్, ఈ రెండింటిలో ఈక్వల్ చేయండి, కరెంట్ బై కరెంట్ క్యాన్సిల్ అయిపోతే ఇవి చూపిస్తాను మళ్ళీ. ఈక్వల్ చేశాను DIX. సో ఈ IXని డివైడ్ చేయండి. సో I అవుట్పుట్ బై IX ఈజ్ ఈక్వల్ టు D. సో దీని యొక్క యూనిట్ యాంపియర్, దీని యొక్క యూనిట్ యాంపియర్. సో యాంపియర్ బై యాంపియర్ మీకు క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. సో D వచ్చేసి యూనిట్లెస్ క్వాంటిటీ. ఓకే, అర్థమైంది కదా, ఇదనమాట. సో ఇదనమాట. నెక్స్ట్ మీకు ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతే ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు, సింపుల్గా చెప్తారు అనమాట. ఓకే, దీని యొక్క సమ్స్ అయితే ఇప్పుడైతే రావు మీకు ఇంకా ముందు టాపిక్స్ అయితే దీని యొక్క సమ్స్ వస్తాయి. ప్రస్తుతానికి ఇది ఒక టాపిక్, దీని యొక్క సమ్స్ కూడా చేద్దాం, పక్కాగా చెప్తాను నేను. ఓకే, సో ఇక్కడ మీకు ఒక సర్క్యూట్ కనిపిస్తుంది. ఈ సర్క్యూట్లో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, మీకు ఎన్ని సోర్స్లు ఉన్నాయో ఐడెంటిఫై చేయండి. సో ఫస్ట్ మీకు సోర్స్లు ఎన్ని ఉన్నాయంటే ఇదొక సోర్స్, ఇందులో ఎన్ని డిపెండెంట్ సోర్స్లు ఉన్నాయో ఆలోచించండి. సో మనకు కావాల్సిన ఓన్లీ డిపెండెంట్ సోర్స్. సో ఇది ఒక డిపెండెంట్ సోర్స్. ఎలా చెప్పారు మీరు, ఫస్ట్ మీకు ఇచ్చిన సోర్స్ ఏదో చూడండి. ఓకే, నాకు ఇచ్చాడు ఒక సోర్స్, ఇది కరెంట్ సోర్స్, వోల్టేజ్ సోర్స్ చెప్పండి. డిపెండెంట్ ఇండిపెండెంట్ తర్వాత చెప్పుకున్నాం. సో ఇదొక కరెంట్ సోర్స్ కాబట్టి కరెంట్ సోర్స్ డయాగ్నల్గా ఉందంటే మీకు ఏం తెలుసు, ఇది ఒక డిపెండెంట్ సోర్స్. ఓకే, బాగానే ఉంది. ఇది నెక్స్ట్ వచ్చే పాయింట్, మీది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది దేని మీద డిపెండ్ అవుతుంది, కరెంట్ మీద డిపెండ్ అవుతుందా, వోల్టేజ్ మీద డిపెండ్ అవుతుందా. సో నాకు ఇక్కడ VX కనిపిస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది కరెంట్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, బాగానే ఉంది. మరి ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ అంటే ఈ
సోర్స్ని కనుక్కోవడం ఎలా, ఓకే. సో ఈ సోర్స్ని ఎలా కనుక్కుంటాం అంటే ఈ సోర్స్ని మనం ఈ విఎక్స్ నుంచి దీన్ని మనం కనుక్కోవాలి. అంటే ఈ సోర్స్ యొక్క వాల్యూ తీయాలన్నమాట సింపుల్గా, ఓకే. కనుక్కోవడం ఎలా అంటే మీకు కొంచెం ఈ సర్క్యూట్ మొత్తం అబ్జర్వ్ చేస్తే మీకు 100% సర్క్యూట్లో ఇండికేషన్ అయితే ఇస్తారనమాట. సో ఈ సోర్స్ వచ్చేసి పలానా దగ్గర డిపెండ్ అవుతుంది, పలానా కరెంట్ మీద డిపెండ్ అవుతుంది, పలానా వోల్టేజ్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ చూడండి నాకైతే ఇచ్చాడు. సో ఇది వచ్చేసి ఈ రెసిస్టర్ ఉంది కదా, ఈ రెసిస్టర్ దగ్గర ఉన్న పొటెన్షియల్ డ్రాప్ మీద మనకి డిపెండ్ అవుతుంది. అంటే ఏం లేదు, రెసిస్టర్ దగ్గర ఉన్న వోల్టేజ్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో ఈ కరెంట్స్ వచ్చేసి ఒకవేళ మీరు రెసిస్టర్ మార్చేశారు అనుకోండి, ఈ వోల్టేజ్ మారిపోద్ది అండ్ ఇక్కడ ఉన్న మన సోర్స్ ఫైనల్ అవుట్పుట్ ఉంటుంది కదా, వి అవుట్పుట్, ఇది కూడా మారిపోద్ది అనమాట, ఓకే. అండ్ ఇక్కడ మనం ఈ విఎక్స్ కనుక్కుంటే మనకి సోర్స్ వాల్యూ వచ్చింది. అండ్ ఈ సోర్స్ వాల్యూ ఎలా వచ్చింది అంటే 3 times. సో మీకు ఈ విఎక్స్ వాల్యూని 3 సార్లు మల్టిప్లై చేస్తే మనకి సోర్స్ వాల్యూ వస్తుంది. అప్పుడు మనకి ఈ బ్రాంచ్లో ఉన్న కరెంట్ తెలుస్తుంది, ఓకే. ఇదనమాట, అర్థమైందా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి చూద్దాం ఎగ్జాంపుల్. దీన్ని చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోద్ది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ముందుగా ఎన్ని సోర్స్లు ఉన్నాయి చూడండి. నాకు ఇక్కడ ఒక సోర్స్ ఉంది, రెండో సోర్స్ ఉంది. ఇందులో ముందు మీరు నాకు ఇది మ్యాక్సిమం మీకు తెలుసు కదా, ఇది వచ్చేసి ఒక ఇండిపెండెంట్ సోర్స్, మీకు తెలిసిపోద్ది సింపుల్గా, నేను చెప్పట్లేదు అది, ఓకే. దీన్ని చూడండి. దీన్ని చూడగానే ఫస్ట్ మనకు ఒక సోర్స్ ఉంది, ఇది ఏ సోర్స్ అని చూడాలి, ఇది ఒక కరెంట్ సోర్స్, ఓకే. డైమండ్లో ఉందంటే డిపెండెంట్ కరెంట్ సోర్స్. దేని మీద డిపెండ్ అవుతుంది, పక్కన మీరు చూడండి. సో ఇక్కడ మన పక్కన చూస్తే మనకి 4IY అని ఉంది. 4IY అంటే మీరు కొంచెం ఆలోచించాలి. 4IY అంటే ఇది కరెంట్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో ఎక్కడ కరెంట్ మీద అవుతుంది, ఏ కరెంట్ మీద డిపెండ్ అవుతుందంటే మీకు చెప్పా కదా, సర్క్యూట్లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తాడు దేని మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఈ బ్రాంచ్లో ఫ్లో అవుతుంటే కరెంట్ మీద మనకి ఈ సోర్స్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. ఈ బ్రాంచ్లో ఫ్లో అవుతుంటే ఈ బ్రాంచ్లో ఉన్న కరెంట్ కనుక మనం కనుక్కుంటే మనకి ఈ సోర్స్ యొక్క వాల్యూ వచ్చేసినట్టే, ఓకే. సో ఒకవేళ ఇక్కడ రెసిస్టెన్స్ మారిపోయింది అనుకోండి, కరెంట్ కూడా మారిపోద్ది అండ్ మనకి ఈ సోర్స్ యొక్క వాల్యూ కూడా మారిపోద్ది. అంటే ఐ అవుట్పుట్ కూడా మారిపోద్ది అనమాట. ఐ అవుట్పుట్ కనుక్కున్నాం కదా ఇక్కడ, ఓకే. ఐ అవుట్పుట్ కూడా మారిపోద్ది, ఓకేనా. సో మనకి ఈ బ్రాంచ్లో ఉన్న కరెంట్ కనుక్కుంటే సింపుల్గా మనకి ఇది వస్తుంది. ఇది ఎలా సింపుల్గా వచ్చేస్తుంది అంటే దీన్ని వాల్యూని మనం ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి, 4 times చేయాలన్నమాట మల్టిప్లై. అప్పుడు అంటే ఇది ఎన్నిసార్లు డిపెండ్ అవుతుంది, 4 సార్లు డిపెండ్ అవుతుంది. సో దీన్ని 4 times మల్టిప్లై చేస్తే మనకి ఈ కరెంట్ సోర్స్ యొక్క వాల్యూ అయితే వస్తుంది, డిపెండెంట్ కరెంట్ సోర్స్ యొక్క వాల్యూ అయితే వస్తుంది. సో అప్పుడు మనకు ఈ రెసిస్టర్లో ఉన్న కరెంట్ మీరు ఈజీగా కనుక్కోవచ్చు. ఇదండి, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ దాకా చూసినట్టయితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా. సో ఈరోజుకి ఇవాళ మన వీడియో అయితే ఇంతే అనమాట. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది, మీ కామెంట్లని డౌట్స్తో నింపేయండి, ఓకే. సో ఎన్ని ఉంటే అన్నీ, ఓకే. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మరో ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుగా. అంటిల్ దెన్ టాటా బాయ్.